అపర్ణ కలవడంతో గతం గుర్తు తెచ్చుకున్న రాజు రేఖకు చుక్కలు చూపిస్తున్న రాజిందు అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే రేఖ మరీ దారుణంగా ప్రవర్తిస్తుంది. ఇటు ఇందు, అపర్ణ అలాగే సుభాష్ విషయంలో. అపర్ణ లాయర్ని కలిసిందన్న ఒకే ఒక్క కారణం చేత సుభాష్ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడనంత కర్కశంగా మారిపోతుంది. ఇంకా మొత్తానికైతే ఎవరిని కలవను, ఎలాంటి ప్రయత్నం చేయను అంటూ అపర్ణ కాళ్ళు పట్టుకుని అడిగేంత వరకు కూడా యాంటీడోస్ ఇవ్వకపోవడంతో ఇంకా అడగమని చెప్పేసరికి అడిగి యాంటీడోస్ అయితే తీసుకుని సుభాష్ని అయితే బ్రతికిస్తారు. కానీ అపర్ణ మాత్రం చాలా ఏడుస్తుంది. నా మనవరాలికి ఇలాంటి గతి పట్టింది అంటూ ఏడ్చేసరికి, చూడు నానమ్మ, నేను ఏమీ ధైర్యం లేని దాన్ని కాదు. నేను ధైర్య సాహసాలతో ఉండాలి, తెలివితేటలతో ఉండాలి అన్న ఒకే ఒక్క కారణం చేతే కదా నన్ను చదివించి ఇంత గొప్పదాన్ని చేశావు. నేను ఖచ్చితంగా తెలివితేటలు ఉపయోగించాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆట కట్టిస్తాను. అంత ఈజీగా వదిలేస్తాననుకుంటున్నారా? నాకు ఆస్తి అంతస్తు అవసరం లేదు. మీరే నా ఆస్తి, మీరే నా అంతస్తు. మీరు నాతో కలిసి ఉంటే చాలు. రేఖ ఆంటీ చూసినట్టుగా డబ్బు, హంగు, ఆర్భాటాలతో నాకు ఆస్తి అంతస్తులు అవసరం లేదు. మీ ప్రేమానురాగాలు ఉంటే చాలు. అమ్మ ఎలా ఉంటుందో తెలీదు, నాన్న ఎలా ఉంటాడో తెలీదు, వాళ్ళ ఫోటోలు కూడా నేను చూడలేదు. మీరే అమ్మ నాన్న అనుకుంటూ బ్రతికాను. ఇక మీదట కూడా అలాగే బ్రతకాలనుకుంటున్నాను. దయచేసి నువ్వు ఎలాంటి తొందరపాటి నిర్ణయం తీసుకుని నాకు దూరం అయ్యే ప్రయత్నం చెయ్యొద్దు. మీరు లేకపోతే నేను బ్రతికుంటాననుకుంటున్నారా అంటూ ఇందు కన్నీళ్లు పెట్టుకునేసరికి ఇంకా ఈలోపు స్వాతి వస్తుంది. అక్క అంటూ పట్టుకుని ఏడుస్తుంది. నువ్వెందుకు స్వాతి ఏడుస్తున్నావు అని చెప్పాను. కానీ నేను ఏమీ చేయలేకపోతున్నానక్క. తాతయ్యకి ఇలా జరిగిందని కూడా నాకు తెలియదు. సడన్ గా నేను రూమ్లోంచి బయటకు వచ్చేసరికి డాక్టర్ని అయితే గదిలోకి తీసుకెళ్లారు. ఏమైందో ఏంటో తెలియదు, ఈ లోపు మీరు వచ్చారు అంటూ చెప్పేసేసరికి అదేమీ ఉండదు, ఏం చెయ్యలేదు, బెదిరిస్తుందంటే బెదిరించి మా తాతయ్యని దూరం చేసి ఆస్తిని దక్కించుకోవాలనుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో తను అనుకున్నదేది కూడా నేను జరగనివ్వను అంటూ ల్యాప్టాప్ తీసుకురా అని చెప్పాను. కానీ అప్పుడే రాజ్ అయితే ఒక పోస్ట్ని పెడతాడు. ఒక పోస్ట్ను పెట్టేసేసరికి వాడు ఫ్రాడ్ చేయాలనుకున్నాడు కదా, ల్యాప్టాప్లు అమ్మాలి అన్న ఉద్దేశంతో కదా వాడు ఇదంతా చేశాడు. సో అందుకని పోస్ట్ పెట్టేసేసరికి ఆ పోస్ట్ చూసిన కావ్య వెంటనే రియాక్ట్ అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోము, ఇంట్లోనే ల్యాప్టాప్ కూడా ఇస్తారు, కానీ 25,000 డిపాజిట్ కట్టాలి. ఎలా కట్టాలి, ఏ రకంగా కట్టాలి అని చెప్పనగానే నా దగ్గర ఉన్నాయక్క 25,000 అనేసరికి, వద్దు స్వాతి, నీ దగ్గర ఉన్నా వద్దు అని చెప్పనేసరికి, లేదక్క నా దగ్గర ఉన్నాయి, ఇస్తాను. నీకు జాబ్ వచ్చిన తర్వాత నా అమౌంట్ నాకు రిటర్న్ చేద్దుగాని లెక్క ఎప్పటి నుంచో బ్యాంక్ అకౌంట్లో అలా దాచిపెట్టుకున్నాను. అప్పుడప్పుడు మమ్మీ ఇచ్చినవన్నీ కూడా నేను దాచుకున్నానక్క, అవి ఇస్తాను అంటూ ఇంకా స్వాతి మాట్లాడేసరికి, వద్దు స్వాతి అనగానే, ప్లీజ్ అక్క ఇంక నువ్వేం మాట్లాడకు, ఇస్తాను అని చెప్పి ఇంకా వెంటనే ఆ డబ్బులైతే ఎవరికైతే ఎలా అయితే చెప్పారో వాళ్ళకి కట్టడానికి సిద్ధపడేసరికి ల్యాప్టాప్ ఎక్కడ తీసుకోవాలి అనగానే పలానా చోట తీసుకోవాలి, అక్కడే అమౌంట్ పే చేయాలి అనగానే సరే అని చెప్పి ఇంకా తీరా మోసి అక్కడికి వెళ్ళడంతో చూసి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు. ఇదొచ్చిందేంట్రా అని చెప్పాను. కానీ నువ్వని తెలియక వచ్చుంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఇది కూడా ఎగేసుకుంటూ వచ్చినట్టుంది. ఇప్పుడు గనక ఇది మనల్ని చూసిందనుకో, ఇక్కడ మామూలుగా కాదు, పెంట చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అనగానే, ఇప్పుడు ఏదోటి చేసి తప్పించుకోవడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదు, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. ఏంటక్క వెళ్ళావు, ఏది ల్యాప్టాప్ తీసుకురాలేదే, ఉట్టి చేతులతో వచ్చావు అనగానే, ఎక్కడి నుంచి తెమ్మంటావు, అక్కడ ఎవరూ లేరు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, మరి అదేమన్నా ఫ్రాడ్ ఏమో అని చెప్పాను. కానీ ఫ్రాడా అయినా అయ్యుండొచ్చక్క, అలాంటివి కూడా చాలా జరుగుతాయి, ఫ్రాడ్వే కూడా జరుగుతాయి. మొన్న మా ఫ్రెండ్ ఎవరో ల్యాప్టాప్ తీసుకుంటే అలాగే 2 days వర్క్ అయిందంట.
థర్డ్ డేకి వచ్చేసరికి వర్క్ చేయడం మానేసింది. ఫోన్లు చేస్తుంటే అవతలోళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. ఇదేమో ల్యాప్టాప్ అంటూ గొడవ పెట్టినందుకు 50,000 పెట్టి మరీ కొన్నారు. 1,00,000 రూపాయలని ఆ ల్యాప్టాప్ని అని చెప్పనేసరికి అలాగే ఫ్రాడ్ గాళ్ళు ఉంటారే, అవన్నీ మనం చూసుకోవాలి. సర్లే, డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళేదే ఏదైనా ఉంటే చూసుకోక్క, వర్కర్ ఫ్రమ్ హోమ్ ఇస్తారేమో అది చూసుకుంటే సరిపోతుంది, అంతే తప్ప ఇలాంటివి ఆన్లైన్లో అవన్నీ ఫేకే ఉంటాయి అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా సుభాష్ పుట్టినరోజు అవుతుంది. పుట్టినరోజు అయ్యేసరికి ఏవండి నేను ఇందు గుడికి వెళ్ళొస్తాము అనగానే, ఎందుకు అపర్ణ అని చెప్పి అనగానే, ఈరోజు మీ పుట్టినరోజు అండి అనగానే, కాళ్ళు తీసి కాలు వెయ్యలేను, ఒక మనిషి సపోర్ట్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను, ఇలాంటి వాడికి పుట్టినరోజులు అవసరమా అనగానే, ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకు ఉండాలి కదండి, వచ్చే సంవత్సరం పుట్టినరోజుకైనా సరే మీరు లేచి నిలబడతారనే నమ్మకంతో నేను అంటున్నాను అనేసరికి, ఏమి నమ్మకమో ఏంటో అపర్ణ, నాకేమీ అర్థం కావట్లేదు, హిందూ భవిష్యత్తు ఏమైపోతుందో, ఎలా ముగిసిపోతుందో, ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను అంటూ బాధపడుతూ ఉంటాడు. బాధపడకండి, మన హిందూకు ఏ కష్టం రాదు, కష్టాన్ని తీర్చేవాడు ఎక్కడున్నా వస్తాడు, హిందూకు తోడుగా వస్తాడు. సరే, నేను గుడికి వెళ్తానని ఇంకా హిందూను ఇటు అపర్ణ ఇద్దరు కూడా గుడికి బయలుదేరతారు. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు లేకుండా చూసుకుని స్వాతి అయితే వాళ్ళిద్దరిని గుడికి పంపిస్తుంది. పంపించేసరికి గుడిలోకి వెళ్ళి అర్చన చేయించుకుంటారు. సుభాష్ పేరు మీద అర్చన చేయించేసరికి సరేనమ్మా అని చెప్పాను. కానీ ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారమ్మా అనగానే, ఎప్పుడైతే నా కొడుకు కోడలు దూరం అయ్యారో అప్పుడే మా ఇంట్లో అంతా అశాంతత మిగిలింది అనగానే, అమ్మాయి అచ్చు వాళ్ళ అమ్మలాగే ఉంది కదమ్మా అని చెప్పనేసరికి, అవును అచ్చు వాళ్ళమ్మలాగే ఉంటుంది, వాళ్ళమ్మ నోట్లోంచి ఊడిపడినట్టే, ఎవరైనా పొరపాటున చూసినా తనని కావ్యనే అనుకుంటారు, ఆ రకంగా ఉంటుంది, కావ్య ధైర్య సాహసాలు మాత్రం ఈ అమ్మాయిలో లేవు అని చెప్పాను. కానీ అలా ఏమీ లేదు పంతులు గారు, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ధైర్య సాహసాలు బయటకు వస్తాయి, మా నానమ్మ అలాగే అంటుంది, అర్చన చెయ్యండి అంటూ ఇంకా ఇందు చెప్పడంతో ఇద్దరికి కూడా అర్చన చేసి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్దామా అని చెప్పాను. కానీ సరే వెళ్దాం కొంతసేపు కూర్చునని కూర్చుంటారు. కూర్చునేసరికి ఇంకా వీళ్ళిద్దరూ ల్యాప్టాప్లన్నీ అమ్మేశారు కదా, దేవుణ్ణి దర్శించుకోవడం కోసమని రాజు లక్కీ ఇద్దరు కూడా వస్తూ ఉండేసరికి ఇంకా కావ్య ఇందు ప్రసాదాలు తీసుకురావడం కోసమని కౌంటర్ దగ్గరికి వెళ్తూ వీళ్ళిద్దరినీ డాష్ ఇస్తుంది. డాష్ ఇచ్చేసరికి, మీకు కళ్ళు కనిపించవా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడే ఫాలో అవుతారేంటి, మీరు నిజంగా నన్ను ఫాలో అవుతున్నారా, అసలు మీరు ఎవరు గురించి వచ్చారు, ఎందుకు వచ్చారు అనగానే, అదేంటి గుడికి ఎందుకు వస్తారు, ఎవరి గురించి వస్తారు, భగవంతుడి కోసం వచ్చాను, భగవంతుడిని స్మరించుకోవడం కోసం వచ్చాను, భగవంతుడికి ఒక అర్జీ పెట్టుకున్నాను, అర్జీ కోసం వచ్చాను అంటూ చెప్పేసేసరికి, అర్జీయా ఏం అర్జీయో అంటూ మాట్లాడడంతో ఏదో ఒకటి వదిలేసేయండి అంటూ ఇంకా మాట్లాడేసరికి, సర్లే ఏదైతే అదే జరిగింది, పద వెళ్దామని ఇద్దరు కూడా వెళ్తూ ముందుకెళ్ళేసరికి ఇద్దరు మళ్ళీ ముందు కూడా ఇద్దరు గుద్దుకునేసరికి దూరం నుంచి చూసేసరికి కావ్య హిందూ ఎవరితోటో గొడవ పడుతూ ఉంటుంది, అటుపక్క ఇద్దరు అబ్బాయిలు ఉంటారు, హిందూ ఒకత్త అయిపోయేసరికి ఎవరితోటో గొడవ పడుతున్నట్టుంది హిందూ అని ఇంకా అపర్ణ అడుగులు వేసుకుంటూ వచ్చి కావ్య పక్కన నిలబడేసరికి ఒక్కసారిగా రాజుని చూసి అలా షాక్ అయిపోతుంది. నాన్న రాజ్ అంటూ పట్టుకుని తడుముతూ ఉంటుంది. ఎప్పుడైతే అపర్ణ చేతి స్పర్శ రాజ్ మీద పడుతుందో, రాజ్కి ఎప్పుడూ నిద్రపోయిన తర్వాత వచ్చే ఆ కళ కంటి ముందు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలాగా ఒక్కసారిగా అమ్మ అంటూ గట్టిగా కేక వేస్తాడు. నాన్న రాజ్, ఏమైంది నాన్న అని చెప్పి అనేసరికి, ఎవరండి మీరు, మా వాడి పేరు మీకెలా తెలుసు, ఇన్ని రోజుల నుంచి గొడవ పడుతున్న ఈవిడికే మా వాడి పేరు తెలియదు అనుకుంటా, అలాంటిది మీరెవరు, మీరేంటి మా వాడిని పట్టుకుని నాన్న రాజ్ అంటూ పట్టుకుని బాధపడుతున్నారు, ఎవరు మీరు అనగానే, అదేంటి నాన్న నన్ను గుర్తుపట్టలేదా అని చెప్పనేసరికి, మేడం మీరెవరో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పనేసరికి, అవునా
రెండు ఇలా కూర్చోండని ఇద్దరు కూడా పక్కకి వెళ్ళి కూర్చుని, నాన్న రాజ్ అని చెప్పాను కానీ ఎవరు మీరు? మిమ్మల్ని చూస్తే ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది, కానీ మీరెవరో నాకు గుర్తు రావట్లేదు, కొంచెం దయచేసి మీరెవరో చెప్పగలరా అంటూ రాజ్ అడిగేసరికి, ఏంట్రా నన్ను గుర్తుపట్టలేదా అనగానే, ఎవరు నానమ్మ అతను? నువ్వు ఇన్ని రోజులు అంటుండేదానివి కదా, నా తల్లి ఎలా ఉంటుంది, నాలా ఉంటుంది, తండ్రి ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు, వేలి పెట్టి నడిపించడానికి కూడా నా తండ్రి రూపురేఖలు నాకు తెలీదు అంటూ మాట్లాడేవి కదా, నీ తండ్రి అచ్చం ఇలానే ఉంటాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇతనలా నా తండ్రి ఎందుకుంటాడు అనగానే, ఎందుకంటే మీ నాన్న మేనల్లుడే రాజ్ కాబట్టి, వాడు ఎవరో కాదు నీ మేనత్త కొడుకు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీరు మీరు అనగానే, నువ్వు ఎక్కడుంటున్నావు బాబు, నేనేంటో అన్నీ తెలుస్తాయి, పద ఇంటికి వెళ్దామని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. తీసుకువెళ్ళేసరికి ఎవరండి అనగానే, మీకు ఈ అబ్బాయి ఎక్కడ దొరికాడు, ఏ రోజు దొరికాడు, కొంచెం చెప్పగలరా అనగాని, అది అనేసరికి, చెప్పండి, వాడు నా మనవడు, నా కూతురు కొడుకు, వీడు ఒక ప్రమాదంలో మా నుంచి దూరం అయిపోయాడు, అప్పటి నుంచి వాడి గురించి నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను, వాడు ప్రాణాలు పోయాయి అనుకున్నాను, కానీ శవం కనిపించలేదు కాబట్టి వాడు ఎక్కడో బ్రతికే ఉంటాడు అన్న నమ్మకంతో ఉన్నాను. కానీ ఈరోజు ఆ భగవంతుని సన్నిధిలో, అది వాళ్ళ తాతయ్య గారి పుట్టినరోజు నాడు అర్చన చేయించడం కోసం మేము గుడికి వచ్చాము, అప్పుడు వీడు కనపట్టాడు అని చెప్పనేసరికి, చూడండి అమ్మా, మీరెవరో నాకు తెలీదు, ఈ కుర్రవాడు మాకు ఒకనొక టైంలో ఆ పలానా డేట్లో దొరికాడు, అప్పటికి తలకు చాలా పెద్ద గాయమైంది, గాయం అవ్వడంతో అప్పటికే మాకు చిన్న పిల్లవాడు ఉన్నాడు, వీడికంటే చిన్నవాడు, గాయమయ్యేసరికి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి యాక్సిడెంట్ నుంచి ఎగిరి దూకడంతో ఒక రాయి మీద పడేసరికి ఇంకా గతాన్ని మర్చిపోయాడన్న విషయం చెప్పారు. ఇప్పుడు వాడి పేరు కూడా ఏంటో తెలియదు, గతాన్ని మర్చిపోయిన వాడిని ఎక్కడ వదలాలి, ఎవరింటి దగ్గర వదలాలి, ఎవరికి చెప్పి వదలాలో అర్థం కాలేదు. పోనీలేండి, మన పిల్లవాడితోనే వాడు ఉంటాడు అనేసరికి వాడిని తీసుకువచ్చేసరికి వాడిని ఎప్పుడు ఏమడిగినా కానీ రా 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 అంటూ మాట్లాడేవాడంతే. వాడికి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలిసేది కాదు. చాలా రోజులు మాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు, తినేవాడు కాదు, ఏదో లోకంలో ఉండేవాడు. తలకు తగిలిన గాయం అంత పెద్దది. మరి కొన్ని రోజులకి చాలా చోట్లకి తిప్పి మొత్తానికైతే వాడిని బ్రతికించుకున్నాము. ఆ వాడికి రాజ్ అని పేరు పెట్టుకున్నాము. ఇప్పుడు వాడు పదే పదే మంటల్లో కాలిపోయిన శబ్దం, వీడు ఎగురొచ్చిన శబ్దం పదే పదే గుర్తుకొస్తున్నాయి అంటున్నాడు. కానీ వాడి చిన్నప్పుడు గతం తాలూకు జనాలు ఎవరూ తెలియదు. మేము ఎక్కడికని తీసుకువెళ్ళాలి, ఎవరని చెప్పాలి తెలియక ఎన్ని రోజులు ఊరుకున్నాము అనగానే, అంటే మీరు వీడికి అమ్మమ్మ అవుతారా అని చెప్పాను. కానీ అవును, నా కూతురు కొడుకు, అచ్చం నా మేనల్లుడు, అచ్చం నా కొడుకులాగే ఉన్నాడు అని చెప్పనేసరికి, అవునా మీ కొడుకు ఇలాగే ఉండేవాడా అనగానే, ఏ పోలికలు కూడా డిఫరెన్స్ లేదు, తను నా మనవరాలు అచ్చం నా కోడల్లాగే ఉంది అని చెప్పనేసరికి, వీళ్ళిద్దరినీ మళ్ళీ ఆ భగవంతుడు కలపడం కోసమేనేమో వాళ్ళిద్దరు రూపురేఖలు వీళ్ళిద్దరికీ ఇచ్చాడు అని చెప్పి ఇంకా అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఏంటి నానమ్మ అమ్మమ్మ ఎక్కడుంటున్నారు అనగానే, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం రాజ్, ఎందుకంటే అప్పుడు నువ్వు చిన్నప్పుడు వచ్చినప్పుడు రుద్రాణి అని ఒకటి ఉండేది, నీకు ఆ ఐడియా ఉందో లేదో, ఆ రుద్రాణి కూతురే ఇప్పుడు మన పాలిట యమదూతలాగా తయారైంది. హిందూ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం తను సొంతం చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే తను ఇలా ఉంది. హిందూని, నన్ను, మీ తాతయ్యని చిత్రహింసలు పెడుతుంది. నిన్నటికి నిన్న ఏమైందంటే అంటూ మొత్తం విషయం చెప్పేసేసరికి, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒక లాయర్ని కలిసి లాయర్ ద్వారా మనం ముందుకు సాగొచ్చా అని చెప్పనగానే, అలా లాయర్ని కలిస్తేనే కదా బాబా తాతయ్యకి అంత పెద్ద ప్రమాదం తలపెట్టింది రేఖ ఆంటీ. ఇప్పుడు మళ్ళీ మనం లాయర్ని కలిసాము అన్న విషయం తెలిస్తే తాతయ్యని బ్రతకనిస్తుందా అనగాని, నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే నిన్ను బెదిరించాలనేదే తన ఉద్దేశం, ఎవరు ప్రాణాలు తీయాలనేది తన ఉద్దేశం కాదు. అలా తీయాలనుకునేదంటే చిన్నప్పుడే ప్రాణాలు తీసుండేది, కానీ తీయకుండా ఊరుకుంది అంటే
ఖచ్చితంగా తనకు కావాల్సింది ఆస్తి అంతస్తు. ఆ ఆస్తి అంతస్తు తనకు దక్కకుండా చేయాలి అంటే ఖచ్చితంగా తనని కంట్రోల్లో పెట్టాలి అని చెప్పాను. కానీ కంట్రోల్లో పెట్టడమే కదా నేను చూసుకుంటాను అనేసరికి, నువ్వేం చూసుకుంటావు బావా అని చెప్పాను. కానీ నేను చూసుకుంటాను కదా, కంట్రోల్లో పెడతాను. కంట్రోల్లో పెట్టి ఇంకా రేఖకి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తాను అనేసరికి, నాన్న రాజ్ అనగానే నా మనవడి మీద నాకు నమ్మకం ఉంది. ఇన్ని రోజులు ఇందు ఒకతే పోరాడేది. తనకు చదువు చెప్పించాను. చదువు చెప్పించిన విషయం కూడా తనకు తెలియదు. తనిప్పుడు గొప్ప స్థాయిలో ఉంది. మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంది అనేసరికి చూశాను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, నన్ను క్షమించు, నిన్ను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాను అనగానే, మనిద్దరం ఇలా కలవాలని ఉంది కాబట్టే ఈ రకంగా మనిద్దరి మధ్య గొడవలు ఏర్పడుంటాయి బావా అంటూ చెప్పేసేసరికి, నాతో పాటు ఇంటికి వస్తావా అనగానే, మీరు వెళ్ళండి నా అమ్మమ్మ, సమయం చూసి నేను వస్తాను కదా, నాకు తెలుసు, ఇంటి అడ్రస్ నాకు లొకేషన్ పెట్టండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా అక్కడి నుంచి కాస్త వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత అదే విషయాన్ని సుభాష్కి చెప్తుంది. సుభాష్కి చెప్పేసరికి, ఏమంటున్నావు అపర్ణ అనగానే, అవును, నిజంగానే నేను రాజులాంటి వాడిని చూశాను. అచ్చం రాజులాగే ఉన్నాడండి. రాజు నోట్లోంచి ఊడి పడ్డాడా అన్నట్టు ఉన్నాడు. అయితే ఎవరై ఉంటారు, స్వరాజ్య ఉంటాడా అనగానే, అదే స్వరాజ్యే అని నా అనుమానం. స్వరాజ్యం వస్తున్నాడు అని చెప్పనేసరికి, నిజమే, స్వరాజ్య అయ్యుంటాడు. లేదంటే స్వరాజ్ కాకపోతే ఇంకెవరు రాజులాంటి పోలికొస్తుంది. ఆ రోజు అందరి శవాలు దొరికాయి కానీ స్వరాజ్ మాత్రం కనిపించలేదు. అంటే ఆ రోజు రాత్రి ఆ ప్రమాదంలో స్వరాజ్కి ఏమీ కాలేదు అన్నమాట అని చెప్పి ఇంకా చాలా సంతోషపడతాడు. మరి స్వరాజ్ ఎప్పుడు వస్తానన్నాడు? వాణ్ణి చూడాలనుంది. ఎప్పుడు వస్తానన్నాడు? వస్తాడండి, ఖచ్చితంగా వస్తాను అని చెప్పాడు. ఖచ్చితంగా మన ఇంటికి వస్తాడండి. ఆ రేఖ కుట్రలు బయట పెట్టి రేఖ నుంచి మనల్ని విడిపించడానికైనా వస్తాడు నా మనవడు అని చెప్పాను. కానీ వాడిని చూడాలని ఆశగా ఉంది అపర్ణ. వస్తానండి, మీ ఆశ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక్క నిమిషం ఫోన్ చేస్తాను వాడికి అని చెప్పి వెంటనే తలుపులు క్లోజ్ చేసి ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా అనగాని, మీ తాతయ్య నీతో మాట్లాడతారంట అనగానే, ఇవ్వమ్మమ్మా అని చెప్పనేసరికి, వీడియో కాల్ చేస్తాను అనగాని సరే అని ఇంకా వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్లో సుభాష్ చూసి తెగ మురిసిపోతూ ఉంటాడు. అచ్చు రాజులాగే ఉన్నాడు కదా అనగానే, అవును, అచ్చు రాజులాగే ఉన్నాడు. మేనమామ పోలికలు వచ్చాయి, అందుకే అచ్చం రాజులాగే ఉన్నాడు అని చెప్పి తెగ సంబరపడిపోతారు. ఎప్పుడు వస్తావు నాన్న, నిన్ను చూడాలని మనసు ఎంతో ఆరాటపడుతుంది. నిన్ను గుండెలకి హత్తుకోవాలని ఎంతో ఆలోచన పడుతుంది అని చెప్పాను. కానీ తప్పకుండా వస్తాను తాతయ్య, వచ్చి ఆ రేఖ ఆట కట్టి మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, కొంచెం సమయం పడుతుంది అని చెప్పి ఇంకా రాజు అయితే చెప్తాడు. ఇక్కడ రేఖ రోజుకి ఇంకా దీని మీద ఇంకా హింస పెరిగిపోతుంది. ఎందుకంటే టైం దగ్గర పడిపోతుంది కదా. 18 సంవత్సరాలు నిండి ఇంకా మైనారిటీ తీరిన వెంటనే ఆస్తి మొత్తం తన పేరు మీదకి రాయించుకోవాలని కుట్ర చేస్తుందన్న విషయం రాజుకి ఫోన్ చేసి చెప్తుంది అపర్ణ. చెప్పేసేసరికి, వస్తాను అమ్మమ్మ, ఆ రోజే వస్తాను, ఆ రోజే వచ్చి అందరికీ షాక్ ఇస్తాను అని చెప్పి రాజు అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా కావ్య ఇంకా ఇందు పుట్టినరోజు ఫలానా రోజు అని చెప్పి ఫోన్ చేసి చెప్పేసేసరికి సరే అని ఇంకా వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఏంట్రా వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా? అక్కడ నా ఫ్యామిలీ ఉంది, ఇదే నా ఫ్యామిలీ అని ఇన్ని రోజులు ఇక్కడ ఉండిపోయాను. ఇక్కడ నా అవసరం లేకపోవచ్చు, కానీ నా ఫ్యామిలీకి నా అవసరం ఉంది. నా ఫ్యామిలీ అక్కడ బానిసలా బ్రతుకుతుంది. బానిసలా బ్రతకవలసిన అవసరం ఏముంది? నా ఫ్యామిలీని కాపాడుకోవలసిన బాధ్యత నాది. నా మరదలు, మా అమ్మమ్మ, మా తాతయ్య ఆస్తి అంతా కూడా కాపాడుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. మా అత్తయ్య మామయ్యల ఆశలు ఆశయాలు నెరవేర్చవలసిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పాను. కానీ అయితే నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాం మామ అని చెప్పనేసరికి, నీ ఇష్టం రా, నేను నిన్ను ఎప్పుడూ వద్దనలేదు, రావద్దు అని చెప్పలేదు, నీ ఇష్టం, నీకు నచ్చినట్టుగా రా అని చెప్పి ఇంకా లక్కీని తీసుకుని పుట్టినరోజు నాడు కరెక్ట్గా బయలుదేరతారు. బయలుదేరేసరికి ఇక్కడ ఈ రేఖ అన్ని ఏర్పాట్లు చేసి
వీళ్ళిద్దరినీ కూడా బంధించి సంతకం పెట్టించడానికి ప్లాన్ పక్కాగా ఏర్పాటు చేసుకుంటుంది. ఇంకా ఇందు తరపున ఎవరు రారు, ఇందుని టార్గెట్ చేసి ఈ ఆస్తి తన పేరు మీద రాయించుకుంటే వీళ్ళ ముగ్గురిని మెడపట్టి బయటకు గెంటేద్దాము అన్న ఉద్దేశంతో రెడీగా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటుంది. ఇంకా సుభాష్ని అలాగే అపర్ణని కూడా బెదిరించుతూ ఇక ఇందు చేత సంతకం పెట్టించడానికి సిద్ధపడుతున్న సమయంలో హాయ్ ఆంటీ అనుకుంటూ ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చేసరికి వాడిని చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే రాజ్ ఎలా ఉంటాడో తెలుసు కదా, మిగిలిన వాళ్ళకి తెలియదు కానీ రేఖకు రాజు రూపురేఖలు తెలుసు. రాజేంటి, రాజు బ్రతికొచ్చేసాడా అన్నట్టుగా ఒక్కసారిగా హడలిపోయి నువ్వు నువ్వు అనగానే నేను రాజ్ని అని చెప్పనేసరికి రాజ్ చనిపోయాడు కదా, మరి నువ్వెలా వచ్చావు, అయినా నువ్వెలా బ్రతికొచ్చావు, ఇన్ని రోజుల తర్వాత నువ్వు ఎలా రాగలిగావు అనగానే నేను మీరు అనుకుంటున్నట్టు రాజ్ని కాదు, రాజ్ మేనల్లుడు స్వరాజ్ని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజ్ మేనల్లుడు స్వరాజ? అవును, మా అమ్మ రాజు, మా మేనమామే కదా రాజు అని చెప్పాను. కానీ ఏంటపర్ణ, ఏంటిదంతా నాకేం అర్థం కావట్లేదు ఆంటీ అనగానే తను ఎవరనుకుంటున్నావు రేఖ, నా మనవడు, నా కూతురు కొడుకు. మీ అమ్మ నా కూతుర్ని శాశ్వతంగా నా నుంచి దూరం చేసింది, కానీ నా మనవడు మాత్రం మాకు సపోర్ట్గా వచ్చాడు. మాకు ఎవరు అండ లేదని, మమ్మల్ని ఎవరు కాపాడేవాళ్ళు లేరని ఇన్ని రోజులు కూడా తిన మీద విరుచుకుపడ్డావు కదా, ఇప్పుడు అర్థమవుతుందా ఎవరు ఉన్నారో ఎవరు లేరో, మా మమ్మల్ని కాపాడడం కోసం ఎవరు రారు అనుకున్నావు కదా, వచ్చాడు చూడు నా మనవడు అంటూ చెప్పేసేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇప్పుడు వీడొచ్చాడేంటి అని చెప్పి అనుకుంటుండగానే ఏంటి ఆస్తి పంపకాలు చేస్తున్నారా, ఎందుకని ఆస్తి మొత్తం మీరు రాయించేసుకుని నా మరదలకి, మా అమ్మమ్మకు, మా తాతయ్యకు, నాకు అన్యాయం జరిగించాలన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారా, మిమ్మల్ని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను, నాకు ఆస్తి కావాలి లాయర్ గారు అని చెప్పనేసరికి లాయర్ వస్తాడు. లాయర్ వచ్చేసరికి యువర్ అండర్ అరెస్ట్ రేఖ గారు, ఇన్ని రోజులు కావ్యం మీద చేసినందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అలాగే కోర్టు కూడా స్టే ఆర్డర్ ఇచ్చింది. మీరు ఏ ఆస్తికి దీనికి మీకు ఏ సంబంధం లేదు. ఇన్ని రోజుల నుంచి వీళ్ళని ఇబ్బంది పెట్టినందుకు గాను, వీళ్ళని బాధ పెట్టినందుకు గాను, వీళ్ళ ఆస్తి మొత్తం మీ చేతుల్లోకి తీసుకుని వీళ్ళని చిత్రహింసలు పెట్టినందుకు గాను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ పోలీస్ వాళ్ళు కూడా వచ్చేసేసరికి ఒక్కసారిగా ఇంకా రేఖకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇన్ని రోజులు ఆడింది ఆట పాడింది పాటగా ఉన్న రేఖకు ఎప్పుడైతే రాజ్ ఎంట్రీ ఇస్తాడో ఇంకా రేఖకు ఫ్యూజులు ఎగిరిపోయి అది అనగానే ఇన్ని రోజులు ఎగిరెగిరి పడ్డావు కదా, ఆడవాళ్ళం ఏమీ చేయలేము అని అనుకున్నావు కదా, మాకంటూ ఒక తోడు ఉండాలి అని మేము ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ కోరుకున్నాము. అందుకే నా మనవడు బ్రతికి నాకు అండగా వచ్చాడు. నా మనవరాలు నందు కూడా తొందరలోనే వస్తుంది. తను వస్తే తనతో కూడా నీకు ఆట కట్టిస్తాను. ఎవరిని వదిలిపెట్టము. ఖచ్చితంగా ఎవరైతే బాధ పెట్టారో అందరికీ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు అపర్ణాదేవే కాదు అంటూ ఇంకా అపర్ణ కాస్త వెళ్ళి రేఖ చెంప పగలగొడుతుంది. అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి ఇన్స్పెక్టర్ అనగానే ఇంకా రేఖకైతే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు బావా అంటూ. ఇంకా రాజ్ కావ్య అయితే చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఈ రకంగా రాజ్కి అపర్ణ ద్వారా గతం గుర్తు రావడంతో మొత్తానికైతే రేఖకు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి అరెస్ట్ చేయిస్తాడు రాజ్. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే ఇందుని ఇటు అపర్ణ సుభాష్లను బాధ పెడుతున్న రేఖకు సరైన సమాధానం చెప్పాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.